హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి శ్వేత బ్లౌజ్ డిజైన్స్. టుడే నేను కార్తీక మాసం కాబట్టి ఫ్లవర్స్తోనే రంగోలీ డిజైన్ వేసి దీపాలు వెలిగించడానికి యూజ్ అయ్యేలాగా రంగోలీ వేస్తున్నాను. ఫస్ట్ వాటికి నేను తమలపాకును స్ట్రైట్గా కట్ చేసుకున్నాను. మిడిల్లో స్వస్తిక్ వేయడానికి తమలపాకు యూజ్ చేశాను. అలా స్వస్తిక్ వేశాను. నా దగ్గర ఎల్లో అండ్ వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి, అందుకని అక్కడ 4 షేప్స్ ఉన్నాయి. నేను టూ షేప్స్కి 2 కలర్స్ వేస్తున్నాను. ఆపోజిట్గా వేశాను. ఫస్ట్ ఎల్లో వేశాను, వాటికి ఆపోజిట్ మరీ ఎల్లో వేస్తాను. ఇటు సైడు 2 షేప్స్లో మళ్ళీ వైట్ ఫ్లవర్స్ యూస్ చేశాను. రొటీన్గా బ్లౌజ్ డిజైన్సే పెడితే మీకు కూడా బోర్ కొడుతుంది కదండి. అందుకనే ఈసారి నేను ఫ్లవర్స్తో రంగోలీ వేయడానికి ట్రై చేశాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నా డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా సింపుల్ డిజైను, మీరు కూడా ట్రై చేయండి. ఎక్కువ ఫ్లవర్స్ కూడా అవసరం ఏమీ ఉండదు ఈ డిజైన్కి. 4 ఫ్లవర్స్ అయితే సరిపోతుంది. లీవ్స్ అయితే నేను లార్జ్ సైజ్ లీవ్స్ 2 లీవ్స్ యూస్ చేశాను. చాలా ఈజీగా వేసుకోవచ్చు. వాటికి నేను మళ్ళీ మిడిల్లో అలా దీపాలు పెడుతున్నాను. ఓన్లీ 5 పెట్టాను. ఇంకా పెద్దగా డిజైన్ వేసుకున్నామంటే 9 or 11 కూడా పెట్టుకోవచ్చు. నేను చిన్నగా వేసాను కాబట్టి 5 దీపాలు పెట్టాను. ఇంకా మీకు పెట్టుకోవాలి అనిపిస్తే నేను నెక్స్ట్ ఇమేజ్ యాడ్ చేశాను, అలా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఆయిల్ వేసిన బాటిల్ వెరైటీగా ఉందని చాలామందికి డౌట్ వచ్చింటుంది. అది ఎలా ప్రిపేర్ చేశానో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ దాకా చూడండి. నేను ఎండింగ్లో ఎలా చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. బాటిల్ క్యాప్కి ఫస్ట్ హోల్ పెట్టుకోవాలి. స్ట్రాకి సరిపోయేంత హోల్ పెట్టుకున్నాను నేను. ఆ హోల్లో స్ట్రా వేసాను. అక్కడ బాటిల్ అప్పర్ సైడ్ బాటమ్ సైడ్ గ్లూ అప్లై చేశాను. అంతే, చాలా సింపుల్గా వేసుకోవచ్చు. నార్మల్గా అయితే లార్జ్ సైజ్ బాటిల్స్ తీసుకుంటే వాటి దీపాలలో ఆయిల్ వేయడానికి చాలా కష్టం అవుతుంది. అందుకనే నేను స్మాల్ సైజ్ బాటిల్ తీసుకున్నాను. మీరు ట్రై చేయండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో. సాయి శ్వేత బ్లౌజ్ డిజైన్స్.